చక్రవర్తి వారి దివ్యపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములండి. స్ఫూర్తి ఓం, అందరికీ స్ఫూర్తి ఓం అండి. నా పేరు వాసు. నేను హైదరాబాద్ నాచారం నుంచి వస్తాను. దరిదాపు 2017 నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా 2007లోనే తెలుసు, అయినప్పటికీ గురువుగారి దగ్గరికి రాలేదు. 2010లో మొట్టమొదటిసారిగా ధ్యానమనో ప్రస్థానానికి వచ్చినప్పటికీ గురువుగారి మీద అంత నమ్మకం లేక గేట్ బయట నుంచే వెళ్ళిపోయాం. ఇదే ధ్యానమనో ప్రస్థానంలో 2010 తర్వాత మళ్ళీ 14 నుంచి ఫంక్షన్లకు రావటం, కొంచెం 2018 నుంచి రెగ్యులర్గా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ధ్యానమనో ప్రస్థానంలో ప్రతి శనివారం సాయంత్రం జరిగే మాస్ మెడిటేషనే ఎక్కువగా జీవితాన్ని మార్చింది. అప్పట్లో 2017-18 ప్రతి శనివారం సాయంత్రం ఇక్కడ మాస్ మెడిటేషన్ ఉండేది. ఆ మాస్ మెడిటేషన్కి రావడం వల్లనే ఎక్కువగా అనుకున్న పనులన్నీ కూడా అయినాయి. అంతకంటే ముందే గురువుగారిని అడిగినప్పుడు గురువుగారు నాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది చెప్పారు. అయితే నాకు ఏజ్ అయిపోయినాక వచ్చింది. కరోనా టైంలో యాక్చువల్లీ దానికి ఏజ్ లిమిట్ పెంచడం వల్ల మనకు ఆ జాబ్ అనేది రావడం జరిగింది. గురువుగారి వల్ల ఇండియన్ రైల్వేస్లో సీనియర్ క్లర్క్ అనేది రావడం జరిగింది. అది గురువుగారి యొక్క కృప. అయితే ప్రస్తుతం 2025లో కూడా జనవరి నెలలో ఇదే ధ్యానమనో ప్రస్థానానికి రావడం జరిగింది. కానీ ఫిబ్రవరి నుంచి చాలా వరకు హెల్త్ బాగాలేదు. కొంచెం స్టమక్ అల్సర్, క్యాన్సర్ రావటం వల్ల కొంచెం చాలా వరకు ఇబ్బంది పడటం జరిగింది. అయితే ఎన్ని డాక్టర్లను అడిగినా అది పరిష్కారం కాలేదు. అందుకే ఆగస్ట్ 1 నుంచి కూడా పొద్దున్న 3 గంటలకు లేచి మొత్తం సాధన చేస్తే ఒక్క ట్యాబ్లెట్ కానీ ఏది వేసుకోకుండా మొత్తం తగ్గిపోయింది. అది బ్రహ్మముహూర్తంలో మొత్తం 3 గంటలకి లేచి సాధన చేయటం జరిగింది. ధ్యానమనో ప్రస్థానంది 3 గంటలకి ఆసన ప్రాణాయామ ధ్యానం కరెక్ట్గా 3-3:30కి లేచి సాధన చేయటం వల్ల ఒక్క ట్యాబ్లెట్ కానీ ఒక్క డాక్టర్ది కానీ లేకుండా పూర్తిగా తగ్గిపోయింది. ఈ అవకాశం ఇచ్చిన గురువుగారికి చాలా వరకు ధన్యవాదాలు. స్ఫూర్తి.